కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రస్వామి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కోరమీసాల వీరభద్రస్వామి వందల ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. కాకతీయుల కాలం నాటి నుంచి ఈ ఆలయంలో ప్రతి ఏడాది సంక్రాంతి ముందు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కుమ్మరులు ఈ జాతరను గ్రాండ్ గా జరుపుకుంటారు. ఉత్సవాల సందర్భంగా ఎడ్లబండ్లు కట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మరి పోయినసారి ఏవైతే మనము భక్తులకు కొన్ని ఇబ్బందులు జరిగినాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బంది కూడా కదలకుండా మరి భక్తులందరూ కూడా మంచిగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకొని ఈ తీర్థ ప్రసాదం తీసుకొని మరి అక్కడ రైతులకు కూడా అన్ని రకాల సుఖశాంతులు ఉండాలని చెప్పి సుభిక్షంగా ఉండాలని చెప్పి రాష్ట్రంలోని పరమ పవిత్రమైన శైవ క్షేత్రాల్లో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో విశాలమైన ఆలయ ప్రాంగణం, అద్భుతమైన శిల్పకళా సంపద భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాకారం, రాజగోపురం, ఆలయానికి ఈశాన్య భాగంలో నిర్మించిన పుష్కరిణి, ఇలా ఇక్కడ అన్ని స్పెషలే. కోవెల ముందు కొలువుదీరిన నందీశ్వరుడి విగ్రహం చూసి భక్తులు తన్మయత్వం పొందుతారు. మకర సంక్రమం సూర్యుడు ధనుసు రాశిలోకి మకరంలోకి ప్రవేశించేటువంటి విశేషమైన సమయం. ఇందులో స్వామివారికి విశేష అలంకరణ, పూజాదికాలు నిర్వహించేసి భక్తులకు నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కనుమ స్వామివారికి మహాపూర్ణాహుతి నిర్వహించి త్రిశూల స్నానంతో అగ్నిగుండాలతో కార్యక్రమాలు ముగింపుగా జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వారం రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా. ఆలయం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 14న భోగి పండుగ, 15న బండ్లు తిరుగుట, 16న వసంతోత్సవం, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం 2016 బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 10వ తారీఖు ఆదివారం శ్రీ స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై 14వ తారీఖు భోగి పండుగ, 15వ తారీఖు సంక్రాంతి బండ్లు తిరుగుట, 16వ తారీఖు నాగవెల్లి వసంతోత్సవం, 17వ తారీఖు త్రిశూల స్నానం, 18వ తారీఖు తెల్లవారుజామున అగ్నిగుండాలు, అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి గ్రామ పర్యటనతోటి ఉత్సవాలు ముగియనున్నాయి. వీరభద్రస్వామి దేవస్థానానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారే సమయంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో వీరభద్రస్వామి సర్వాలంకార నిజ దర్శనం చూస్తే సర్వ పాపాలు, సకల పీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మంత్రి ఈటెల రాజేందర్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది.